బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు తలబట్టుకున్నారు. అందరినీ ఎట్లా సఖ్యత చేయించాలా, అందట్లా ఎట్లా ఐక్యత చేయించాలా అనేటువంటి ఏంటంటే ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక అన్నదమ్ములు, ఇద్దరు అన్నదమ్ములు, ముగ్గురు అన్నదమ్ములు, నలుగురు, ఒక 5 మంది అన్నదమ్ములు ఉంటేనే వాళ్ళలో సఖ్యత అనేటువంటిది కుదరదు. ఒకే తల్లికి పుట్టి ఒకే తండ్రికి పుట్టినటువంటి అన్నదమ్ముల మధ్యనే సఖ్యత అనేటువంటిది ఉండదు. దేశంలో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ జిల్లా నుంచి వచ్చిండ్రు, ఏ నియోజకవర్గం నుంచి వచ్చిండ్రు, ఏ కార్యక్రమం నుంచి వచ్చిండ్రు, ఏ కుటుంబం నుంచి వచ్చిండ్రు, ఏ కులం నుంచి వచ్చిండ్రు, ఏ మతం నుంచి వచ్చిండ్రు, యా రంగు నుంచి వచ్చిండ్రు, యా ఎత్తు నుంచి వచ్చిండ్రు, యా పొడుగు నుంచి ఉన్నాడు, ఆయనకు డబ్బులు ఉన్నాయా లేవా, ప్రతి ఒక్క కార్యకర్తలు అయితే ప్రతి ఒక్క పార్టీలో ఉంటారు కదా. వీళ్ళందరూ ఒకే విధంగా ఆలోచించేటువంటి అవకాశం ఉంటుందా? మనకు ఉన్నటువంటి 5 ఏళ్ళే సరిగ్గా లేవు. 5 ఏళ్ళే 5 రకాలుగా ఉన్నప్పుడు ఈ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒక లక్ష్యం కోసం మాత్రం పనిచేయగలుగుతారు, ఒక ధర్మం కోసం మాత్రం పనిచేయగలుగుతారు. వాళ్ళందరినీ ఏకతాటిపైకి ఎప్పుడు వస్తారంటే ఒక లక్ష్యాన్ని ఏర్పరిచి ఆ లక్ష్యాన్ని చూపించినప్పుడు వాళ్ళందరూ ఏకతాటిపైన ఉన్నారు అని కనిపిస్తుంది. కానీ వాళ్ళు ప్రతిసారి కనిపించినప్పుడల్లా ఏకతాటిపైన కనిపించాలి నాకంటే అది మూర్ఖత్వం మళ్ళీ.